సింహం, ఏనుగు మరియు నక్క కథ. అడవిలో జీవులు. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో సింహం, ఏనుగు మరియు నక్క జీవించేవి. సింహం ఆ అడవికి రాజు, శక్తి మరియు ధైర్యానికి చిహ్నం. ఏనుగు పెద్ద, బలవంతుడు మరియు జ్ఞానవంతుడు. నక్క తెలివితేటలతో పేరుగాంచింది. వీరందరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. కాని వారి జీవితంలో ఒక సవాలు వచ్చింది. ఇది వారి మిత్రత్వాన్ని పరీక్షించింది. సమస్య ప్రారంభం. ఒకరోజు సింహం ఆహారం కోసం వేటకు వెళ్ళింది. అయితే అది అనుకోకుండా వేటగాళ్ల వలలో చిక్కుకుంది. తన బలాన్ని ఉపయోగించి వల నుండి బయటపడాలని ప్రయత్నించినా అది విఫలమైంది. గర్జిస్తూ తన స్నేహితులకు సహాయం కోసం పిలిచింది. నక్క స్మార్ట్ ప్లాన్. నక్క గర్జన వినగానే అది వెంటనే సింహం దగ్గరకు చేరింది. పరిస్థితిని అర్థం చేసుకుని ఏనుగును పిలవాలని నిర్ణయించింది. ఏనుగుకు వలతో ఉన్న చెట్లను నేలకూల్చమని నక్క చెప్పింది. ఏనుగు తన బలంతో చెట్లను కూల్చేసింది. కాని వల ఇంకా సింహంపై ఉండేది. సింహం స్వేచ్ఛ పొందింది. తర్వాత నక్క తన తెలివిని ఉపయోగించి వలను ఎలా తెరవాలో ఐడియా ఇచ్చింది. అందరూ కలిసి పనిచేయడంతో సింహం స్వేచ్ఛ పొందింది. సింహం తమ స్నేహితుల సహకారానికి చాలా కృతజ్ఞతలు తెలిపింది. స్నేహం యొక్క మహిమ. ఈ సంఘటన తర్వాత వీరు ఎప్పటికీ విడివడకుండా మిత్రులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సింహం అన్నది, నమ్మకమైన మిత్రులు ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. నీతి. 1. మిత్రులకు బలమైనది స్నేహం. 2. తెలివి, శక్తి మరియు బలం కలిస్తే సమస్యలు సులువుగా పరిష్కరించవచ్చు. 3. నమ్మకమైన మిత్రులు జీవితంలో విలువైన ఆస్తి. ఈ కథ స్నేహం, సహాయం మరియు తెలివి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుతుంది.